వైసీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలను పునాది వేసి వదిలేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. పునాదులు వేయటం, పేర్లు పెట్టుకోవటం జగన్కు అలవాటన్నారు. టెండర్లు పిలిచి పర్సంటేజ్లు తీసుకున్నారని ఆరోపించారు. అసెంబ్లీకి వస్తే అన్ని విషయాలు చర్చిద్దామంటున్న సోమిరెడ్డితో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే వైసీపీ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాము, నాకు ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి దాదాపు 2 గంటల సమయం కావాలి, ప్రజల ఆవేదనను అక్కడ తెలియచేయడానికి టైం సరిపోదు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే సమయం ఉంటుంది కాబట్టి వస్తాను అని చెప్పి వైసీపీ అధినేత చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక మరొక వైపు మండలిలో ఈరోజు ఏవైతే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి సంబంధించినటువంటి అంశంలో ప్రైవేటీకరణ చేస్తున్నారు అని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలిపించింది. దీనిపైన మనతో మాట్లాడేందుకు సోమిరెడ్డి చంద్రమోహన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ప్రైవేట్ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు కాబట్టే మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం, దీనిపైన చర్చ జరపాలని ఈరోజు మండలిలో ఒక తీర్మానం ఇస్తే దాన్ని తిరస్కరించారు అని వైసీపీ నాయకులు బొత్స గారు కూడా ఆరోపిస్తున్నారు. ఏం చెప్పారు? అమ్మా, స్కూల్ ఎడ్యుకేషన్నే వైసీపీ గవర్నమెంట్ స్పాయిల్ చేస్తే లోకేష్ బాబు వచ్చి స్ట్రీమ్లైన్ చేస్తున్నాడు. మీరు 17 మెడికల్ కాలేజీలు ఫౌండేషన్లు వేసి వదిలేసేసావు, స్టేట్మెంట్లు ఇచ్చి వదిలేసావు. ఎంత పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ వాల్యూలో నువ్వు ఖర్చు పెట్టావు? నాట్ ఈవెన్ 10%. 90% నేను చేసిన ఫౌండేషన్స్కి నువ్వు కంప్లీట్ చేయి, నా 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 పేర్లు అటు పెట్టు అని అంటున్నావు. నీకు అదే కదా ఉండేది, జగనన్న కాలనీ, వైఎస్ఆర్, ఈ నీ పేర్లు పెట్టుకోవటమే కదా నీకు అలవాటు. అసలు వైబిలిటీ ఉందా లేదా? ఎంత కావాలి రిక్వైర్మెంట్? గవర్నమెంటే మొత్తం నడపగలదా లేదా? ఇప్పుడుండే ఓవరాల్ కంట్రీలో ఏం జరుగుతుంది మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి చూసి నేర్చుకునే ఇది నీకు లేదు. అవి వేల కోటి టెండర్ పిలవాలా, దాంట్లో పర్సంటేజీలు తీసుకోవాలా? దానికి ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నారు. నేనేమంటున్నాను, జగన్మోహన్ రెడ్డి యాజ్ ఏ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కమ్ టు ద అసెంబ్లీకి రా, ఈ మెడికల్ కాలేజ్ నుంచి చర్చిస్తాం, లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతాం, మైనింగ్ స్కామ్ గురించి మాట్లాడతాం, హౌసింగ్ స్కామ్ గురించి మాట్లాడతాం. రా, వచ్చి మాట్లాడు. వాళ్ళు ఏదో నలుగురిని పంపించి ప్లే కార్డ్స్ని పెట్టి షో చేయటం కాదు. మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, 40% ఓట్ బ్యాంక్ నాకు మొన్న ఎలక్షన్స్లో 40% ఆఫ్ ద ఓట్ షేర్ మాకు వైసీపీకి వచ్చింది, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల సమస్యలు అసెంబ్లీలో గళం ఇప్పడానికి అవకాశం ఉంటుందని పదే పదే చెప్తూ ఉన్నారు. నువ్వు రామ్మా, నీకు ఆయన వస్తే ఆయనకి ఇవ్వాల్సిన టైం ఇస్తారు. ఇప్పుడు కౌన్సిల్లో మీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, నేను స్ట్రైట్ క్వశ్చన్ ఇందాక కూడా మాట్లాడా. 1994లో ఉమ్మడి అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్లో 294 సీట్లలో కాంగ్రెస్కి 26 వచ్చినాయి, కొరవ తెలుగుదేశానికి వచ్చినాయి. పి జనార్దన్ రెడ్డి ఫ్లోర్ లీడర్ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా, అయినా ఆయన పోరాడాడు కదా విరోచితంగా. 1984లో లోక్సభలో 415 కాంగ్రెస్కి వస్తే మాకు 30 సీట్లు వచ్చినాయి, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా లోక్సభలో. సెకండ్ లార్జెస్ట్ పార్టీ లోక్సభలో 1984లో. 1994లో కాంగ్రెస్ అపోజిషన్లో కూర్చుంది, 26 సీట్లు వచ్చినాయి, వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వలే. ఇటువంటి పిల్లకాయలు స్కూల్లో వాళ్ళ మమ్మీని డాడీని నాకు ఇది ఇస్తే పోతాను, కారు కొనిస్తే పోతాను ఇటు చెప్తారే, అట్టుంది ఈయన మాట్లాడటం. ఒకవేళ వస్తే నేను 1-2 గంటలు మాట్లాడతాను, 164 మంది మీరు కూటమి సభ్యులు గోళగిల్లుకోండి, నేను మాట్లాడుతుంటే చూడండి నా అందం చూడండి. ఇట్టుంది జగన్మోహన్ రెడ్డి తీరు, అన్డెమోక్రటిక్గా ఉంది. ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్ స్థాయిలో మాట్లాడాల్సిన తీరు నవ్వులాటగా ఉంది. నీకు చట్టాలు తెలియదు, ఒక చట్టసభలో నీ రోల్ ఎట్టు పే చేయాలో నీకు తెలియదు. ఇప్పుడు నేను చెప్పిన ఇంక్లూడింగ్ మెడికల్ కాలేజ్ రా, అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. అంటే మెడికల్ కాలేజెస్ ఏదైతే పీపుల్స్ పార్టిసిపేషన్ అని చెప్తూ P4ని కూటమి ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిందో పూర్తిగా ప్రైవేటీకరణ చేసి సీట్లు తగ్గిపోతాయి, ఫీజులు పెరిగిపోతాయి, పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేస్తున్నారు అని వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. అమ్మా, చంద్రబాబు నాయుడు గారు అంటే ఐటీ ఇంజనీరింగ్ కాలేజెస్ కొత్తవి, నంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్, దానికి శ్రీకారం చుట్టినోడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు. ఆయనకి నేర్పిస్తాడు. నువ్వు మాట్లాడే దాంట్లో అసలు నేనే నడిపేస్తాను అన్నీ అంటే నువ్వు ఎన్ని నడిపావు? నువ్వు చేసిన పనులేంటి? ఇప్పుడు P4 ఉంది,
ఆప్షన్ 3 ఉంది హౌసింగ్. ఆప్షన్ 1 వాళ్ళు కట్టుకుంటారు, ఆప్షన్ 2 సిమెంట్ స్టీల్ ఇస్తే వాళ్ళు కట్టుకుంటారు. ఓకే, ఆప్షన్ 3 టోటల్ నేను కట్టిస్తాను, ఎస్సీ ఎస్టీలు, నా ఎస్సీలు నా ఎస్టీలు. దాంట్లో ఉంటే మొత్తం వాళ్ళు కూలి చచ్చిపోతారు, తల్లి బిడ్డలు బతకలేరు. అటువంటి ఇల్లు నువ్వు కట్టించావు. ఆ విధంగా ఉంది గవర్నమెంట్లో. నీ టైంలో జరిగిన పనులలో జరిగిన అవినీతి, ఆ క్వాలిటీ లేని పనులు, భారీ దోపిడీ, అవి కావాలి నీకు. అవి నువ్వు సొంతంగా గవర్నమెంట్ తరఫున కట్టాలా? మళ్ళీ కూడా వస్తాను, దాంట్లో ఎన్ని కోట్లు నీకు షేర్ కావాలా, కమిషన్ కావాలా. అంతేగాని అది వైబులా, వర్తా కాదా, దాని ఫలితాలు ఎట్టుంటాయనే ఆలోచించే శక్తి నీకు లేదు. దేశవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి. దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాము అని చెప్తున్నారు. నేను అనేది ఏ స్టేజ్కి తీసుకొచ్చావు చెప్పు. 70% అయినాయా, 80% అయినాయా, కనీసం 50% అయినాయా? లేకుండా దేశంలో నేనే మగవాడిని అంటే అమ్మా. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే మెడికల్ కాలేజెస్కి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం వైసీపీ చేస్తున్నటువంటి ఆందోళన అర్ధరహితంగా ఉంది. ప్రత్యేకంగా చర్చకు రావాలనుకున్నప్పుడు ఎవరు ఎన్ని సీట్లు గెలిస్తే దానికి సంబంధించే ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెడికల్ కాలేజీలు ఎన్ని స్థాపించావనేది నీకే తెలియాలి. ఎంతవరకు కన్స్ట్రక్షన్ జరిగిందో కూడా, ఒక చిన్నపిల్లాడు చాక్లెట్ ఇస్తే స్కూల్కి వెళ్తానన్నట్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేస్తున్నారని సోమిరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, అసెంబ్లీ నుంచి.